ఒకరోజు తెనాలి రామకృష్ణుడి ఊళ్ళో దొంగల హడావిడి ఎక్కువైంది. ఈ దొంగల బాధ ఎప్పుడెలా ఉంటుందో, మన ఇంటికి వస్తారేమో అని తెనాలి రామకృష్ణుడు మనసులో అనుకున్నాడు. వాళ్లని ఎలాగైనా బురిడీ కొట్టించాలని ఒక పన్నాగం పన్నాడు. రాత్రి భోజనం ముగిశాక భార్యతో మాట్లాడుతూ, చూడు, ఈ దొంగల గోల భరించలేకపోతున్నాను. మనకున్న బంగారమంతా ఒక పెద్ద కుండలో వేసి తోటలో ఎవరికీ అనుమానం రాకుండా పాతేద్దాం. రాత్రిపూట ఎవరూ చూడకుండా దాచిపెట్టడానికి ఇదే మంచి తరుణం అని అన్నాడు. గోడచాటున నక్కి వింటున్న దొంగలు ఈ మాటలు విని సంతోషించారు. అబ్బా, దొరికిపోయారు అని లోలోపల మురిసిపోయారు. తెనాలి రామకృష్ణుడు రాత్రి ఇంట్లో దీపాలు ఆర్పి నిద్రపోయినట్లు నటించాడు. దొంగలు కత్తులు గడ్డపారలు పట్టుకుని తోటలోకి దూరి తెనాలి చెప్పిన చోట తవ్వడం మొదలుపెట్టారు. చీకట్లో తవ్వుతూ ఒక పెద్ద కుండ కనబడింది. ఇంక మన అదృష్టం పండినట్టే అని సంబరపడుతూ మూతతీసి చూస్తే అందులో బంగారానికి బదులు నీళ్లు. దొంగల మొహాలు మాడిపోయాయి. అదే సమయంలో తెనాలి రామకృష్ణుడు గట్టిగా నవ్వుతూ, ఏం దొంగలారా, బంగారం కోసం ఎంత కష్టపడ్డారు. కనీసం ఈ రాత్రి ఏదో మంచి పని చేశారు అని వెటకారంగా అన్నాడు. దొంగలు సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి కథలు అందించగలం. ధన్యవాదాలు.